హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము మొన్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలు అవుతున్నాయి కదండి, పుష్కరాలకు వెళ్ళామండి. ఆ జనాలలో ఆ ట్రాఫిక్ వల్ల గంటలు గంటలు వెయిట్ చేసి నాకు వీడియో గురించే గుర్తు రాలేదండి. లేకపోతే మామూలుగా లేదండి. ఎండకు అసలు మొత్తం ఎక్కడ చూసినా గంటలు గంటలు ఆపడమే అనమాట. ఎటు పోయినా ఎటు షార్ట్కట్లో కొంత దూరం పోతే దగ్గర అవుతుంది అని చెప్పేసి పంపించిన అటు ఫుల్ ట్రాఫిక్ అయిపోయి రిటర్న్ రావడం, ఆ చిరాకులో అసలు వీడియో గురించే గుర్తు రాలేదు. ఇప్పుడు ఎద్దల బండి ఎక్కాక మా అబ్బాయి బురదలో నడుస్తుంటే ఇది గుర్తుగా ఉంటుంది, ఇంత ఇబ్బంది పడుకుంటూ వచ్చాం కదా అని చెప్పేసి అప్పుడు నాకు బుర్ర పని చేసిందండి. నిజంగా అసలు అప్పుడు తీసుకోవాలనిపించింది. అప్పుడు తీసానమాట. ఆ ఎద్దల బండిలో ఎక్కిపోతుంటే మొత్తం ప్రపంచం అంతా నడుచుకుంటూ తిరిగేసి వచ్చి అక్కడ దగ్గరకు వచ్చాక ఎద్దల బండి ఎక్కామన్నమాట. ఎందుకంటే గుర్తుగా ఉంటుంది, ఇది ఏదో బాగుంది, చిన్నప్పుడు ఎక్కిన ఎద్దల బండ్లు కదా అని చెప్పేసి ఎక్కామండి. ఎక్కి కాళ్ళు వేసుకొని కిందికి ఊపుకుంటూ వెళ్తుంటే చెప్పులు జారి బురదలో పడిపోయినాయి. మా అబ్బాయి పాపం చుట్టూ అంతా గట్టి బిన అలా ఇలా వెళ్ళి చూస్తే ఎంత ఎత్తి జరిగినా మొత్తానికి అయితే బురదలో నడవాల్సిందని చెప్పేసి మొత్తం బురదలో లోపల దిగిపోయి చెప్పులు తెచ్చుకున్నాడండి. అలా చేత పట్టుకొని పాపం అలా నడుచుకుంటూ వస్తున్నాడు. మొత్తం కాళ్ళు ఇంతవరకు వెళ్ళిపోయి లోపలికి బురద బాగా. మేము చాలా దూరం ఉందని చెప్పేసి ఎక్కామండి. 1/2 కిలోమీటర్ కూడా లేదు. అది ఎంత అనుకున్నారో బండికి, ఎద్దల బండికి 100 రూపాయలు మనిషికి వచ్చేసి, ఒక్కొక్క మనిషికి 100 రూపాయలు. అది నలుగురే పడతారు ఆ బండిలో. నలుగురం ఎక్కామన్నమాట. నలుగురం ఎక్కేసి 1/2 కిలోమీటర్ కల్లా గుడి దగ్గరికి వచ్చేసాము. ఇదంటే ఇలాంటి బండ్లు ఎందుకంటే 1/2 కిలోమీటరా కాదులే కానండి, ఈ సరదాగా బాగుంటుంది. చిన్నప్పుడు ఎక్కిన బండ్లు కదా, ఇప్పుడు మళ్ళీ కనిపించాయని చెప్పేసి ఎక్కామన్నమాట. ఎక్కి ఇద్దరేం మధ్యలో కూర్చున్నారు. నేను మా అబ్బాయి వెనక్కి కాళ్ళు వేసుకుని కూర్చుని మిగతా అంతా నడుచుకుంటూ వెళ్ళిపోయారన్నమాట రోడ్డు పట్టి. ఇది మొత్తం బురదలో తీసుకెళ్తున్నాడండి. టైర్లు కాకుండా మనకి ఇనపగాండ్లు ఉంటాయి కదా, అది కాబట్టి ఆ బురదలో వెళ్ళగలుగుతుంది బండి. కాదు ఎద్దులు పాపం లాగుతూ ఉన్నాయి, పాపం బురదలో నడవాలి కదండి. అవి టైర్లు అంటే ఇరక్కపోవు, జారిపోతాయి. కానీ ఇది చూడండి ఎంత బురద బంకమట్టి అండి, దిగిపోతూ ఉంది, జిగురుగా ఉంది. ఏమాత్రం మనం జారి పడ్డామనుకోండి, మా అబ్బాయి ఇందా చూసాం కదా, అలా దిగిపోతాయి కాళ్ళు. వాడు పాపం అలా బలవంతంగా అలా వెళ్ళిపోయి వచ్చాడు. మొత్తం కాళ్ళకంతా బురద, అది పోవట్లేదు అసలు. ఇంకా నీళ్ళల్లో పోయినా కడుక్కోవాల్సిందే. ఇక్కడైతే మొత్తం బురద అండి. నీళ్ళల్లో పెట్టినా కానీ బురద ఎక్కువ ఉంది. చాలా బంకమట్టి అనమాట ఇది. అలా ఏదో మొత్తానికైతే ఆ ఎద్దల బండి అయితే ఎక్కేసామండి. నిజంగా పొద్దున మేము ఉదయం 6కి బయలుదేరాము హైదరాబాద్లో. ఇప్పుడు వచ్చేసి 4:30 అయిందండి టైము. ఇంకా అక్కడికి వెళ్ళి పుష్కరాల దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసి మొత్తం దారి పొడుగుతూనే ట్రాఫిక్ జామ్ అండి. అసలు ఎంత పబ్లిక్ అంటే అసలు చాలా పబ్లిక్. అసలు నిజంగా ఆ వీడియో తీసుకోవాలనేంత ఐడియా కూడా రాలేదు. ఐడియా పక్కకు పెట్టండి, చిరాకు ఎండ బాగా. ఎక్కడ చూసినా గంటలు ఆపడం, వాటర్ బాటిల్ దొరకట్లేదు, ఫోన్లు పనిచేస్తలేవు, సిగ్నల్ లేవు, ఫోన్లు ఎవరికైనా చేసుకోవాలన్నా. ఒకవైపు ఆకలి అయిపోతుంది. ఎందుకంటే పొద్దున టిఫిన్ వరంగల్ దగ్గర తిన్నామండి, ఎక్కడ ఫుడ్ లేదండి. ఇందాక మేము ఏంటంటే 3:30కు ఇక్కడ ఏదో పుష్కరాల దగ్గర కాళేశ్వరంలో ఎంటర్ అయిన తర్వాత ఒక్కటే ఒక హోటల్ ఉంది అండి. అక్కడ కొని పూరి ఇడ్లీ తప్పకి ఏమీ లేవండి. ఇడ్లీ కూడా చల్లగా అయిపోయినాయి. కానీ 50 రూపాయలు, నువ్వు ఏదైనా తీసుకో 50 రూపాయలు. ఏం చేస్తాం, ఆకలికి 50 కాదు, వాడు 100 చెప్పినా తినాల్సింది వచ్చింది. వారం పడిపోయి తినిపోయామండి. అందరం తినేస్తాం. అందరూ ఎవరికి నచ్చినట్టు ఇడ్లీలు పూరీలు తినేస్తామండి. తినేసి తలా 2 వాటర్ బాటిల్ తీసుకొని అలా ఆ కార ఇక్కడ పెట్టుకుంటే ఈ నుంచి ఎంత దూరం వెళ్ళాలంటే కిలోమీటరే అని చెప్పారు. అమ్మ కిలోమీటరే కదా, ఏముంది నడుచుకుంటూ పోదాం పది, ఈ ట్రాఫిక్లో కార్లో వెళ్ళేదానికంటే అది బెస్ట్ కదా అని చెప్పేసి వెళ్తే ఎంత దూరం వెళ్ళినా ఎక్కడండి నడుస్తున్నాం, 10 కిలోమీటర్ పైన నడిచామండి. ఇంకా పుష్కరాలు రావట్లేదు ఘాటు. ఇంకా దూరం ఉంది, ఇంకొక దూరం ఉందంటేనే ఆ ఎద్దల బండి ఎక్కేస్తాం అనమాట. ఇదే ఇక్కడనేమో ఎద్దల బండి ఎక్కేటప్పుడు మా వారు ఏంటంటే ఫోన్లు పనిచేయవు కదా, వద్దు అంటే లేదు మేము ఆ గుడి దగ్గర ఉంటాం, మీరు గుడి దగ్గర ఉండండి అని చెప్తే మా వారు ఏం చేశాడు, ఆ గుడి దగ్గర నుంచి మళ్ళీ మేము ఎద్దల బండ్లు అన్నీ ఉండే కాడ అక్కడ ఆగింటామని చెప్పేసి అక్కడికి వచ్చారు. మేము వీళ్ళని ఎత్తుక్కుంటూ గుడి దగ్గర, అంటే గుడి అంటే టెంపరవరీగా పెట్టారనమాట, అది మనం స్నానాలు చేసే ఘాటు దగ్గర. అక్కడికి వెళ్తూ ఉంటే మా వారికి ఫోన్ చేస్తుంటే కలవట్లేదు, రింగ్ అవుతుంది కానీ వాళ్ళు ఎత్తినప్పుడు మనకు వాయిస్ వినిపించట్లేదు. ఒకవైపు మా అబ్బాయి, ఒకవైపు నేను ఎత్తుక్కుంటూ పోతున్నాం. మా వాళ్ళేమో అక్కడ వాళ్ళు గుడికా నుంచి వచ్చేసి బెద్దల బండ్ల కాడికి వెళ్ళి వాళ్ళు ఎత్తుకుతుండ్రు. ఇలా చిరాకు వచ్చేసింది, ఎవరి ఫోన్లు పనిచేస్తలేవు. మళ్ళీ ఇది ఎట్లాగో వెళ్ళి మా వారు కనిపించారు మాకు. ఆ పైకి కొంచెం హైట్లోకి వెళ్ళాక మా వారు కనిపించాడు. మా వారిని చూసుకొని ఇంక మేము వెళ్ళాము. మా వారు మమ్మల్ని తిట్టడం, మా వారిని మేము తిట్టడము. ఎందుకంటే మేము చెప్పిన ప్లేస్లో మీరు ఉండలేదని మేము అంటాం, మీరు దిగినప్పుడు బండ్ల దగ్గర ఉండాలి కదా, ఎందుకు వెళ్ళారు మా వారు అంటారు. ఏదో ఇంకా అయిపోయింది కదా అని చెప్పేసి స్నానాలకు అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనం స్నానాలు చేసేటప్పుడు
కొబ్బరికాయలు కుడతారా, కొబ్బరికాయలన్నీ చూడండి ఇందాక అక్కడ ఎండబెట్టారు కదా, మొత్తం అయ్యే కొబ్బరి చిప్పలేనండి. అక్కడ అంతా ఎండబెట్టి మళ్ళీ అమ్ముకుంటారేమో తెలియదు కానీ ఇక్కడ చిన్న చిన్న పడదాల్లా కట్టారు కదా, అవి స్నానాలు చేసుకొని వచ్చినాక ఈ బట్ట చూడండి రౌండ్ కట్టారనమాట, చుట్టూ రెండు వైపులా కట్టారు. స్నానాలు చేసి వచ్చి మనం శారీస్ మార్చుకోనికి రూముల్లాగా పెట్టారు. దాంట్లోకి మనం చీర మార్చుకొని ఒక మనిషికి వచ్చేసి 10 రూపాయలు అంటండి. కానీ నీట్గా ఉంది, లోపల కింద చాపలు ఎట్లేసి తడి లేకుండా చక్కగా బాగుందిలేండి. అక్కడ చీరలు కట్టేసుకొని మనం గోదావరిలో పసుపు కుంకాలు, మనం పువ్వులు ఒత్తులు అన్నీ పెట్టి బయట అమ్ముతున్నారంట. అవి తీసుకొని వెళ్ళి మనం ముట్టించి వదలొచ్చంట. కాకపోతే నేను అన్నీ ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాలండి, నీదా మంచిగా ఉంటుందని. కానీ అంత ఓపిక కూడా లేదు, కానీ చేశానులే. కానీ వీడియో తీసేవాళ్ళు లేరండి. మా వారు నేను ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోయాం. మా అబ్బాయిని బయట నుంచి తీయమంటే మా అబ్బాయి అసలు నేను మునగనికే ఇష్టపడలేదు. నేను రాను, నాకు చిరాకు వచ్చేస్తుంది, నేను రానంటే తీసుకొచ్చారని వాడు చిరాకుగా అయిపోయాడు. పాపం పొద్దు నుంచి డ్రైవింగ్ చేసి ఎండకు ఎక్కడ చూసినా గంటలు ఆపడమండి. ట్రాఫిక్ ఫుల్ జామ్ అయిపోయింది. పాపం నాకు తీయనమ్మా, నేను ఏమైనా చేసుకోవాలండు. సర్లే వాడిని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేను అక్కడైతే వీడియో గురించి తీసుకోలేదండి. చక్కగా స్నానాలు చేసుకొని దీపాలు అవి తీసుకెళ్ళండి, అన్నీ వదులుకొని బయటకు వచ్చేసి అక్కడ బయట శారీస్ మార్చుకొని ఇంకా ఇలా బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేస్తే ఇది మొత్తం ఇక అక్కడ అంగళ్ళు ఉన్నాయి ఇక్కడంతా. మళ్ళీ ఏం చేస్తామంటే ఫ్రీ బస్ ఎక్కేసాం. మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి అంటే మన కార్ దగ్గరికి వెళ్ళాలి అంటే మళ్ళీ అంత నడవాలని చెప్పేసి నడవలేమని ఫ్రీ బస్ పెట్టారనమాట. దర్శనానికి పోయి చేసుకోవచ్చు, మీరు దర్శనం దగ్గరకైనా వెళ్ళండి, దిగొచ్చు, గుడి దగ్గర దిగొచ్చు, లేదంటే మీరు వెహికల్స్ దగ్గర దిగొచ్చు అని చెప్పిండ్రు. సర్లే కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగితే బస్సులు వెళ్ళే వాళ్ళు బస్సులు వెళ్తారు, సొంత వెహికల్ ఉండే వాళ్ళు అసలు దగ్గరలో అందుబాటులో నడుచుకుంటూ వెళ్తారు. ఇంకా మేమేం చేస్తామంటే మేము ఇక్కడ గుడికి అయితే వెళ్ళదలుచుకోలేదు, ఎందుకంటే ఇక్కడే ఇంత జనాలు ఉండరు, గుడి దగ్గర ఇంకా ఫుల్ బండ్లా అని చెప్పాడనమాట. చాలా టైం పట్టవచ్చు మీకు గుడి దగ్గర, అవుతుందో అని చెప్పలేమమ్మా దర్శనం అని చెప్పిండు. సరే ఇంత రిస్క్ ఎందుకు అవసరమా, సరే చక్కగా స్నానాలు చేసుకున్నాం కదా అని చెప్పేసి ఇక్కడే ఆ ఘాట్ దగ్గరే మన స్నానాలు చేసిన దగ్గరే వినాయకుడిని సరస్వతి దేవిని టెంపరరీ గుళ్ళు పెట్టారండి, చిన్న చిన్న విగ్రహాలు పెట్టారు. అక్కడికి కూడా మేము దగ్గరికి వెళ్ళలేకపోయినామండి. దూరం నుంచే దండం పెట్టేసుకొని చక్కగా దర్శనం చేసేసుకుని దూరం నుంచి ఇక్కడ నుంచే దండం పెట్టుకుని వినాయకుడు, అటు పక్కకే సరస్వతి దేవి ఉందండి. ఇద్దరిని ఇక్కడ దండం పెట్టేసుకొని మన నది గట్టులో దగ్గరలోనే శివుడు పార్వతి అందరి ఫోటోలు ఏదో పెట్టారండి, అక్కడ దండం పెట్టేసుకున్నాము. ఇంకా ఇంతకు మించి ఇంకా మేము ఎక్కడికి చేయలేమని చెప్పేసి శివయ్య తండ్రిని సరస్వతి దేవిని దండం పెట్టుకొని చక్కగా పుష్కరాలు అయితే మంచిగా స్నానాలు అయితే మంచిగా అయిందండి, బాగా అయింది. కానీ ఇంత అవస్థ పడుకుంటూ వెళ్ళాం కానీ స్నానాలు మాత్రం వరకు కరెక్ట్గా బాగా అయినాయండి. స్నానాలు చేసుకొని ఇంకా ఇలా బయటకు నెమ్మదిగా వచ్చేసాము, అక్కడ అన్నీ చూసుకుంటూ వచ్చేసామన్నమాట. వచ్చేసి ఇప్పుడు ఆడ ఏం చెప్పారంటే ఒక అతను మేము బయలుదేరి ఇంకా అంతా బయటకు వచ్చేస్తున్నాము. పుష్కరాల టైంలో ఆరతి టైంలో ఒక 1 అవర్ ఆపుతారంట. ఇది గ్రూప్ ఫోటో దిగామండి, అందరూ కొంతమంది పక్కకి వెళ్ళిపోయారు, కొంతమంది అనమాట. ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ దూరం వచ్చి బస్సు దిగేసి ఇక్కడ కలుపు తోట కనిపించిందండి, అబ్బా బాగుంది అని చెప్పేసి వీడియో తీసుకుంటుంటే ఒక ఆటో అతను ఆగాడనమాట. టీ తాగుతున్నారు. అతను చెప్పాడు ఇప్పుడు ఈ టైంలో ఇంకా ఒక 10 నిమిషాలు ఆగితే అప్పటికి 6:20 అవుతుంది, 6:30కి అంట ఇది ఆరతి ఇస్తారంటండి, గంగా ఆరతి ఇస్తారంట. అక్కడి నుంచి కాశీ నుంచి వస్తారంటండి గంగా ఆరతి ఇవ్వడానికి, చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడాల్సిన టైం అసలు అప్పటి నుంచి ఏముందని అనుకుంటుండ్రు వాళ్ళు. అబ్బా ఎంత మిస్ అయిపోయినావు, కొద్దిగా ఒక 10 నిమిషాలు అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంటే బాగుంటుంది కదా అనిపించింది. సర్లే ఇంకేమైతే ఎంత ప్రాప్తం ఉందో అంతవరకే అనుకున్నాము. అలా వచ్చేసి కార్లు ఎక్కేసి వచ్చేసామండి. వచ్చి ఇక్కడ ఎక్కడో తెలియదు, టైం అయితే 11:30 అయిందండి టైము. అన్నం తినొద్దు, లేటుగా పూరి తిన్నాం కదా, అందరికీ హెవీగా అయిపోయిందని వద్దనుకున్నాం. కొంతమంది ఆకలి అవుతుందని చెప్తే ఒక హోటల్ దగ్గర ఆగామండి. అక్కడ టిఫిన్లు ఎందుకు భోజనం చేద్దామంటే, ఈ టైంలో భోజనాలు ఎందుకు టిఫిన్లు చేద్దామంటే అక్కడికి వెళ్తే టిఫిన్లు ఏం లేవండి, భోజనాలే ఉన్నాయి. సరే అందరంగా భోజనమే చేసేసామన్నమాట. అందరం అన్నం తినేసి 11 అయిందండి, 11:30 కదా 11 అయింది. తినేసి ఐస్ క్రీమ్ తీసుకొని బయటకు వచ్చి కూర్చొని మాట్లాడుకుంటున్నాం నిల్చొని. చల్లగాలి మబ్బులు పట్టాయి, జాగ్రత్తగా పదండి అని చెప్పేసి అనుకుంటూ మాట్లాడుకుంటూ అలా వచ్చేసి 12:30కేమో ఇక్కడ ఎన్నో ఏం టీ అండి, ఏదో టీ తాటిబెల్లం టీ అంటండి, చాలా ఫేమస్ అంట, బాగుంటుందంట, తాగుదామని ఆపారన్నమాట. ఫుల్ నిద్రలో ఉండి నేను లేసాను, సరే టీ అనగా లేసాను అనమాట తాగుదామని. లేచి వెళ్ళామండి. అస్సలు వరస్ట్ అంటే అస్సలు బాగాలేదండి, ఒగురుగా చేదుగా ఉంది. కప్పు వచ్చేసి 100 రూపాయలు అంటే అసలు లేదులేండి, అది కూడా ముగ్గురం కలిసి షేర్ చేసుకున్నామండి. అస్సలు బాగాలేదు, చిన్న కప్పే కానీ 100 రూపాయలు అంటే. టీ లేదని చెప్పేసి జనాలందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే లేదని చెప్పేసి కొంచెమే దొరికిందే తాగేసాం, కానీ బాగాలేదండి. గోదావరి ఇది సరస్వతి దేవి పుష్కరాలు అయితే, కాళేశ్వరం పుష్కరాలు అయితే ఇలా అయిపోయిందండి. ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కూడా ఎవరన్నా దగ్గరలో అందుబాటులో ఉంటే వెళ్ళి రావచ్చు. సోమవారంతో లాస్ట్ అంట. నాకు వీలైతే ఎప్పుడవుతుంది ఈ వీడియో విధుల లోపల తెలియదు, కానీ పుష్కరాలు కూడా అయిపోతాయేమో.